ప్రజాస్వామికం అంటున్నారు. పూర్తి స్థాయిలో ఈడీ సిబిఐ అన్ని రకాల ఆధారాలన్నీ చూపించే అరెస్ట్ చేసింది కదా, 14 పేజీల మెమో ఇచ్చి. ఎందుకు అప్రజాస్వామికం అంటున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ, అదేవిధంగా సోదరునికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలండి. మేము అప్రజాస్వామికం అని ఎందుకంటా ఉన్నామంటే, ఇవాళ ఈ కేసు ఏదేదో ఇప్పుడే ఏదో స్టార్ట్ అయింది కాదండి చంద్రిక గారు. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తుంది. కేసు పూర్వపరాలు మీరే స్టార్టింగ్ లో చెప్పారు, మొత్తం వివరాలన్నీ కూడా చెప్పారు. ఇవాళ తెలంగాణ ఉద్యమ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి మీద జరిగిన ఈ యొక్క కేసు మీరు నిందితురాలు అంటున్నారు, మేము అనుమానితురాలు అంటున్నాం. ఇది నిందితురాలు కాదండి. నిందితురాలు ఎప్పుడైతుందండి? ఇలా నిజంగా సిబిఐ గానీ ఈడీ గానీ కేసు ప్రూవ్ అయినప్పుడు నిందితురాలు అవుతుంది. ఇప్పుడు అనుమానితంగా మాత్రమే అరెస్ట్ చేసిరు. మేము దీని మీద ఇవాళ కవిత గారు సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ వేసింది. అది 19వ తారీఖు నాడు విచారణ ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మేము ఆమెను ఎక్కడ కూడా అరెస్ట్ చేయము, తీసుకోము, మీ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాతనే మాట్లాడతామని చెప్పిన ఈడీ అధికారులు 19వ తారీఖు నాడు తేలబోతున్న సందర్భంలో ఇవాళ హడావుడిగా వచ్చి ఏదో విచారణ మాత్రమే చేసిపోతాం, అన్ని సోదాలు చేసిపోతాం మాత్రమే అని చెప్పిన ఈడీ అధికారులు కావాలని కోర్టు టైం అయిపోయినాక ఈవినింగ్ సమయంలో అరెస్ట్ అని చెప్పి ఒక ప్లాన్, ఒక పకడ్బందీగా వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇవాళ ఈడీకి అధికారం ఉండవచ్చు, కానీ మేమే అనేక సందర్భాల్లో కూడా చెప్పినాం. ఇప్పుడు ఒక పక్క ట్రాన్సిట్ వారంటీ లేదు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకుపోవాలంటే తప్పకుండా ట్రాన్సిట్ వారెంట్ చూపించాలి. అందుకని నిన్న మా కేటీఆర్ గారు కూడా ఆ పేపర్ చూపిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. మా అడ్వకేట్ గారు కూడా అక్కడనే ఉన్నారు. కాదు, మీరు ఇలా అంటున్నారు. ఎలిగేషన్ శ్రీమతి కల్వకుంట్ల కవిత is found guilty of offence of money laundering defined under section 3 of PMLA and punishable under section 4 of PMLA. అదే కదా ఇచ్చారు నిన్న? అదే ఇచ్చారండి. ఇప్పుడు దాని మీదనే కదా ఇప్పుడు మేము నిన్న మాట్లాడింది కూడా. ఇవాళ ఇది మొత్తంగా చూసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది మొత్తంగా చూసుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని కుట్ర చేసి ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనపరచాలని, మా నాయకుడు కేసీఆర్ గారు మనోధైర్యాన్ని బలహీనపరచాలని ఒక ఉద్దేశంతో బీజేపీ ఆడుతున్న డ్రామాగానే మేము చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈ బీజేపీకి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వత్తాసు పలికిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. మేము అనుకున్నట్టు, అనేక సందర్భాల్లో చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది, రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జరగబోతుంది అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ మనం అనుకుంటున్నట్టు ఒకసారి ఆలోచన చేయండి మన చంద్రిక గారు. ఈ యొక్క దేశంలో 2014 నుంచి వెళ్ళి 2023 వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, వారు ఎన్ని కేసులు, ఈడీ కేసులు నమోదు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది కేసులు ప్రూవ్ అయినాయి. ఇప్పుడు దాదాపు మొత్తం ఈ 10 సంవత్సరాలలో నాకు తెలిసి 23 కేసుల కంటే ఎక్కువ ప్రూవ్ కాలేదు. అసలు ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రండి? ఇలా బీజేపీకి వత్తాసు పలికితే బీజేపీ పార్టీలకు పోయి నిజంగా అలా చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు, ఎవరైనా సరే వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు